శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము తృతీయ స్కందము. జ్ఞానమైత్రేయము, కపిలబోధ, భక్తి. కర్దముడు సన్యసించి వెళ్ళిపోయిన తరువాత దేవహూతి తనకు బ్రహ్మ చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకుని పుత్రుడైన కపిలునితో ఇలా అన్నది: నాయనా, నీవు నా కుమారుడివే అయినప్పటికీ మానవుల అజ్ఞానాంధకారాన్ని బాపడానికి ఉదయించిన జ్ఞానభాస్కరుడైన నారాయణుడవని నాకు తెలుసు. జీవితమంతా ఇంద్రియాలను తృప్తిపరచాలని, నాది నేను అనే భావాలనే పెంచుకోవాలని అజ్ఞానం చేత భావిస్తుండే నా వంటి వారు వ్యామోహం నుండి బయటపడే మార్గాన్ని చూపుమయ్యా అని వేడుకున్న తల్లితో కపిలుడు ఇలా చెప్పాడు: అమ్మా, సూక్ష్మంగా చెప్పాలంటే బంధాన్ని కలిగించడానికి కానీ మోక్షాన్ని పొందటానికి కానీ మనస్సే మూల కారణము. అది సత్వరజస్తమో గుణాలతో చేరి ఇంద్రియ విషయాలయందు చరించితే బంధం ఏర్పడుతుంది. ఆ మనస్సే ఈశ్వరుని యందు లగ్నమై ఆయనతో సంగం ఏర్పరచుకుంటే మోక్షగామి అవుతుంది. నేను నాది అనిపించే అహంకార మమకార రూపమైన అభిమానము వల్ల కామము, క్రోధము, లోభము మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి. చిత్తము వానికి లోను కాకుండా వాని నుండి విడిపడినప్పుడు పరిశుద్ధమవుతుంది. అప్పుడు సుఖము, దుఃఖము అనేవి ఉండక చిత్తములో జ్ఞాన వైరాగ్యాలు ఉదయిస్తాయి. శరీరము కంటే భిన్నమైనది ఆత్మ అని తెలుసుకోవటం జ్ఞానము. ఇంద్రియ సుఖాలను అనుభవించాలనే కోరిక లేకపోవడం, నాది నావారు అనే మమకారం లేకపోవటం వైరాగ్యం. జ్ఞాన వైరాగ్యాలు కలిగితే భగవానుని యందు భక్తి ఉదయిస్తుంది, ఆత్మస్వరూపము కనిపిస్తుంది. పరమేశ్వరుడు ప్రకృతికి పరుడు, స్వయం ప్రకాశుడు, సూక్ష్మస్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు, ఉదాసీనుడు. అట్టి పరమాత్మను భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడిన చిత్తముతో దర్శించిన యోగులు ఆ సర్వాంతర్యామికి సర్వము సమర్పింపజేసే భక్తి మార్గమే మోక్షప్రాప్తికి ఉత్తమమైన మార్గమని అంటారు. మనస్సు ఇంద్రియ సుఖాలతో సంగం ఏర్పరచుకుంటే బంధకారణం అవుతుంది. ఆ సంగమే సద్వస్తువునందు ఏర్పడితే అంతఃకరణ సంయమం కలిగి తెరుచుకున్న మోక్ష కవాటం అవుతుంది. భాగవతోత్తములు సహనశీలురై, సర్వప్రాణులకు హితులై, కరుణార్ద్ర హృదయులై, కర్మఫలాలను త్యజించిన వారై, స్వపర భేదభావము లేనివారై, పరమేశ్వరుడైన నన్ను ఆశ్రయించిన వారై, నా గుణగణాలను స్మరిస్తూ, నా చరిత్రలను చెప్పుకుంటూ, వీణుల విందుగా వింటూ ఎల్లప్పుడూ ఆనందిస్తుంటారు. వారిని ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక తాపత్రయాలేవి అంటవు. అటువంటి సర్వసంగ పరిత్యాగులైన పరమభాగవతుల సాంగత్యమే కోరదగినది. అదే సర్వదోషహారిణి. వారి సాంగత్యము వలన మోక్షప్రదములైన శ్రద్ధాభక్తులు ఉదయిస్తాయి, అజ్ఞానం నశిస్తుంది. సహజము, నిర్హేతుకము అయిన భగవద్భక్తి ముక్తి కంటే గొప్పది. అది జీవుల కర్మలను, లింగ శరీరాన్ని నశింపజేస్తుంది. కొందరు నా పాదసేవ చేయుటయందు, నా గుణగణాలను సంకీర్తన చేయుటయందు, నా దివ్యగాథలను చెప్పుట వినుటయందు ఆనందిస్తూ భక్తి పరవశులై ముక్తిని కూడా వాంఛించరు. కొందరు నా దివ్యమోహనాకారాన్నే మనస్సులో నింపుకొని లౌకికమైన సుఖ సంపదలు కానీ, స్వర్గలోక బ్రహ్మలోక ప్రాప్తిని కానీ, అణిమాది అష్టసిద్ధులు కానీ, ఇంకేమైనా కానీ కోరకుండా నిత్యానందంలో మునిగి ఉంటారు. అట్టివారు మహోన్నతము, సంపూర్ణ వైభవోపేతము అయిన వైకుంఠధామాన్ని చేరుకుంటారు. నా యొక్క కాలచక్రానికి కూడా లోబడరు. ఎలా అంటే నేనే వారికి సర్వస్వము, తండ్రి, తల్లి, గురువు, ఇష్టదైవము. నేను వారిని ఈ జనన మరణ సంసార చక్రము నుండి పైకి తీసుకొని పోతాను కనుక
ప్రకృతికి పురుషునకు కూడా నేనే అధీశ్వరుడను. కనుక నన్ను శరణుజొచ్చిన వారు తప్ప మిగిలిన వారు సంసార చక్రంలో చిక్కుకుంటారు. నా ఆజ్ఞ చేతనే గాలి వీస్తుంది, అగ్ని మండుతుంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఇంద్రుడు వర్షిస్తున్నాడు, మృత్యువు సంహరిస్తున్నది. అందువలన వైరాగ్యముతో కూడిన భక్తి యోగము చేతనే యోగులు నా చరణాలను స్మరిస్తూ నిర్భయంగా ఉంటారు. భక్తియే మోక్ష సాధనకు ప్రధాన మార్గము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.